అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. కేరళ రవాణా శాఖ మంత్రి కేబి గణేష్ కుమార్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. తన భర్తను అభ్యంతరకర స్థితిలో ప్రత్యక్షంగా చూశానని, అందుకు సంబంధించిన ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయని ఆయన భార్య తీవ్ర ఆరోపణలు చేయడం కేరళ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. తన భర్త మరో మహిళతో ఏకాంతంగా ఉండగా తాను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నానని, ఆ సమయంలో తనను మంత్రి సిబ్బంది బంధించారని ఆయన భార్య బిందు మీనన్ బహిరంగంగా ఆరోపణలు చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. కేరళ మంత్రి గణేష్ కుమార్ తనను మానసికంగా వేధిస్తున్నారని, శనివారం కొట్టారక్కడం సమీపంలో వాలకోమ్లో ఉన్నటువంటి వారి నివాసంలో ఆయనను ఒక మహిళతో అభ్యంతరకర స్థితిలో చూశానని మంత్రి భార్య బిందు మీనన్ మీడియా ముందు వెల్లడించారు. శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో వలకంలోని తమ కుటుంబ నివాసానికి మంత్రి భార్య అనూహ్యంగా వెళ్లారు. ఆ సమయంలో గణేష్ కుమార్ ఒక అభ్యంతరకర పరిస్థితిలో ఉండడాన్ని ఆమె గమనించారు. వెంటనే తన మొబైల్ ఫోన్లో ఆ దృశ్యాలను ఫోటోలు తీశారు. అయితే అక్కడే ఉన్నటువంటి మంత్రి అనుచరులు ప్రదీప్, శాంతన్ ఆమెను అడ్డుకొని బలవంతంగా మొబైల్ ఫోన్ లాక్కోవడానికి ప్రయత్నించినట్లుగా సమాచారం. ఈ ఘటనపై ఆమె వెంటనే మాజీ డీజీపీ ఆర్ శ్రీలేఖకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. శ్రీలేఖ సూచన మేరకు ప్రభుత్వ ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నెంబర్ 112కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ మంత్రి నుంచి ఉన్నటువంటి ఒత్తిడి కారణంగా లేదా ఇతర కారణాల వల్ల జోక్యం చేసుకోకుండానే వెనుదిరిగినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. పోలీసులు వెళ్ళిపోయిన అనంతరం మంత్రి అనుచరులు తనను గదిలో బంధించి ఫోన్ కోసం వేధించారని, అతి కష్టం మీద అక్కడి నుంచి తప్పించుకొని ట్యాక్సీలో బయటపడ్డానని ఆమె పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై మంత్రి గణేష్ కుమార్ స్పందించారు. తనకు 5 కాదు, ఏకంగా 5,000 మంది ప్రేయసులు ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రేమించడం నేరం కాదు, ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ ఉంటుంది. ఇది నా వ్యక్తిగత విషయం, ఇతరులకు సంబంధం లేదు అని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో తనను రాజకీయంగా దెబ్బతీయడానికే ఇవన్నీ చేస్తున్నారని, తనపై గతంలోనూ ఇలాంటి ఆరోపణలు వచ్చాయని ఆయన కొట్టిపారేశారు. మానసిక స్థితి సరిగా లేని వారే పోలీసులకు కంప్లైంట్ చేశారని ఆయన తన భార్యను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై కేఎస్యు వైస్ ప్రెసిడెంట్ యదుకృష్ణ డీజీపీకి కంప్లైంట్ చేశారు. మంత్రి తన భార్యపై దాడికి పాల్పడ్డారని, అక్రమ సంబంధాన్ని ప్రశ్నించినందుకు ఆమెను వేధించారని కూడా ఆ కంప్లైంట్లో పేర్కొన్నారు. ఈ ఘటనపై తక్షణమే విచారణ జరిపి కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటన కేరళ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.